హాయ్ ఫ్రెండ్స్, మన శరీరానికి నొప్పులు వాపులు ఎందుకు వస్తాయో తెలుసా? మనం ఈరోజు తెలుసుకుందాం. మనం తీసుకునే చాలా రకాల ఆహార ధాన్యాల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా ఇది గోధుమల్లో ఉంటుంది. ఇది లీకీ గట్కు కారణమవుతుంది. లీకీ గట్ అంటే ఫుడ్ పార్టికల్స్ స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా లీక్ కావడాన్ని లీకీ గట్ అంటారు. దీనివల్ల మనకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అదేవిధంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, సీడ్ ఆయిల్స్ తమ ఒరిజినల్ ఫామ్స్ను కోల్పోవటం వల్ల మనకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. మన శరీరంలోకి వైరసెస్ రావటం, బయటికి వెళ్ళిపోవటం ఇలా జరిగేటప్పుడు స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి కార్టిసాల్ యొక్క లెవెల్ పెరిగిపోతుంది. దీనివల్ల మనకు వైటమిన్ D3 అబ్సార్ప్షన్ జరగకపోవచ్చు. దీనివల్ల కూడా మనకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అంతేకాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా చాలామందిలో తరచుగా తినే ఆహార అలవాట్లు ఉంటాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్కు కారణమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. చాలామంది ప్రెడ్నిసోన్ అనే మందును కీళ్ళ వాపుల కోసము, ఆస్మా లాంటి చాలా రకాల వ్యాధులకు ఉపయోగిస్తారు. ఇది కూడా ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. అదేవిధంగా మనము చాలామంది కదల్చలేని జీవన విధానం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. మనకు కావాల్సినంత బైల్ సాల్ట్స్ లేకపోతే బైల్ స్లడ్జ్ లివర్లోకి తిరిగి వెళ్ళిపోయి మన రైట్ షోల్డర్ పెయిన్కు కారణమవుతుంది. అయితే దీన్ని మనము హెల్తీ డైట్ ద్వారా అరికట్టవచ్చును. చాలామంది మగవారిలో జెనెటిక్స్గా టూ మచ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. ఇది కూడా ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. అదేవిధంగా యూరిక్ యాసిడ్ హై బ్లడ్ ప్రెషర్కు కారణమవుతుంది. యూరిక్ యాసిడ్ హై ఫ్రక్టోస్ను తినడం వల్ల వస్తుందన్నమాట. మనకు స్లీప్ యాప్నియా, లివర్ డిసీజెస్, మనకు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్కు కారణమవుతుంది. ఇవన్నీ కూడా మనకు ఇన్ఫ్లమేషన్ రావడానికి కారణాలు. అయితే మనము విటమిన్ D3, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, హెల్తీ డైట్, ఎక్సర్సైజ్ ద్వారా మనము ఈ ఇన్ఫ్లమేషన్ను తొలగించుకోవచ్చును.